మీరైతే కొన్ని మిగిలిన వాటితో ఏం చేస్తారో చెప్పండి. నేనైతే ఇది దోసపిండి కొంచెమే ఉంది, నైట్ కొంచెం అన్నం మిగిలిపోయింది. అయితే ఇంకా రెండింటిని మిక్స్ చేసి అయితే నేను గుంత పొంగనాలు అయితే వేసేసాను అనమాట. ఒక చిన్న గ్లాసుడు అయితే నేను రవ్వ తీసుకున్నాను, దాన్ని పౌడర్ కింద చేసేసుకున్నాను. నైట్ మిగిలిన అన్నం కూడా మెత్తగా పేస్ట్గా అయితే చేసేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకొని ఒక 15-20 నిమిషాలు అయితే పక్కన పెట్టండి. లోపల కూడా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇది నాడి లోపలను నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయి. సోడా అయితే వేయలేదు నేను. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్ ఇవైతే వేసాను అనమాట. సోడా వేయవలసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దోసపిండి ఉంది కదా అందులో, అందుకని చెప్పైతేనే ఇలా వేడిగా గుంత పొంగనాల పెనం మీద అయితే వేసాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. వేస్ట్లో బెస్ట్గా చేయడం అంటే ఇదేనేమో అనిపించింది అన్నమాట. ఎందుకంటే అటు పాడేయలేము, అలాగే దోసపిండి ఏమో ఒకరికి ఇద్దరికి వస్తుంది, మళ్ళీ మిగతా ఇద్దరు ఏం తింటామని చెప్పి అయితే ఇంకా మిగిలిన అన్నం అయితే మేము రాత్రి అన్నం అయితే పాడేస్తాను, అంటే పాడేయడం అంటే ఆవులుగా పెట్టేస్తాను. ఇంకైతే ఈ విధంగా అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పల్లీల చట్నీ చేశాను అనమాట దీని కాంబినేషన్గా. సో ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఎంత బాగున్నాయంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నిజంగా వేస్ట్లో బెస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఓకే, బాయ్.